నా పేరు రజితేష్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రజితేష్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ CEO ఆఫ్ ASBL డెవలపర్స్. మేము హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్ కడుతుంటాము. సో మా న్యూ లాంచ్ ASBL బ్రాడ్వే ఇన్ ద హార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్త లాంచ్ వస్తుంది. 5 acres అండి ఇది మొత్తము. ఇందులో 885 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లాంచ్ చేస్తున్నాము అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1000 crores ఆన్ ప్రీ లాంచ్ మీద. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఇట్ విల్ బి లాంచింగ్ ఆన్ ఈ సాటర్డే. మొత్తం 50 floors అండి అపార్ట్మెంట్స్. మేజర్లీ IT అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళ కోసము తయారు చేయబడిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. అమ్యూనిటీస్ అన్ని మన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. మనకి దగ్గర 100-seater కోవర్కింగ్ ప్లేస్ వస్తుంది ఇదే కమ్యూనిటీలో. దాని తర్వాత ఒక పెద్ద క్రష్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మా కస్టమర్స్కి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని వీళ్ళు వర్కింగ్, ఎందుకంటే ఈ మధ్యలో అందరికీ తెలిసింది ఉమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ టు వర్క్. సో పిల్లలను చూసుకోనికే పెద్ద క్రష్ కూడా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొత్త బిగ్ లివింగ్ రూమ్ అని చెప్పి ఇంకో కొత్త అమ్యూనిటీ కూడా వస్తుంది, వేర్ పీపుల్ క్యాన్ హోస్ట్ దేర్ వీక్లీ గెట్ టుగెదర్స్. వాళ్ళ IPL మ్యాచ్ చూస్తున్నప్పుడైనా ఎప్పుడైనా వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళు ఈ అమ్యూనిటీస్ వాడుకోవచ్చు, ద బిగ్ లివింగ్ రూమ్ అని. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అ వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ ఎయిర్ కండిషన్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్. దాని తర్వాత అవుట్డోర్ స్పోర్ట్స్లో ఇప్పుడు బాగా నడిచేది పికిల్ బాల్ అని. సో 2 పికిల్ బాల్ కోర్ట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాస్కెట్బాల్ కోర్ట్. సో స్పోర్ట్స్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ రెండింటి మీద మేము బాగా ఫోకస్ చేయడము జరిగింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్స్పైర్డ్ బై న్యూయార్క్ వీఆర్ కాలింగ్ దిస్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ మ్యాన్హాటన్ సిరీస్. ఇందులో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వాల్స్ అంతా గ్లాస్ వాల్స్ చేయడం జరిగింది. దీనివల్ల లుక్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ లైటింగ్ ఇన్ టు ద అపార్ట్మెంట్ కూడా సిగ్నిఫికెంట్లీ పెరగబోతుంది. అండ్ మీకు ఏదైతే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు సింగపూర్, అమెరికా, న్యూయార్క్ వెళ్ళినప్పుడు కనబడతాయో టాల్ గ్లాస్ బిల్డింగ్స్, అట్లాంటి ఫీలింగ్ వస్తుంది ఇక్కడ.